హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గార్లిక్ ఎగ్ మ్యాగీ అండి. సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా భలే ఉందండి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ముందైతే వీడియోని లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే మ్యాగీ వేసుకోండి. మ్యాగీ అయితే ఇక్కడ మీరు మైదా మ్యాగీ కంటే వెజ్ అట్టా మ్యాగీ ఉంటుందండి. సో అది మనం గోధుమ పిండితో చేస్తారనమాట. సో మైదా మ్యాగీ కంటే ఇది చాలా మంచిది. ఎస్పెషల్లీ పిల్లల కోసం మీరు చేస్తున్నారు అంటే సో ఈ అట్టా మ్యాగీని యూజ్ చేయండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఆ మ్యాగీని బాయిల్ చేసుకోండి. దీంట్లో మసాలా కూడా వేయకండి, మసాలా పక్కన తీసి పెట్టుకోండి. అది బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ పైన ఇంకొక వైపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి 2 ఎగ్స్ని బీట్ చేసుకోండి. 2 ఎగ్స్ని వేసుకున్నాక బాగా వాటిని ప్రిపేర్ చేసుకోండి. అంటే వాటిని కుక్ చేసుకోవాలి. ముందుగా అవి కుక్ అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఎక్కువ ఉప్పు వేసేకండి, మనకి టోటల్ రెసిపీలో ఉప్పు ఎక్కువైపోతుంది. కొంచెం వేసుకోండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుందండి. ఇటువైపు చూడండి, మనకి మ్యాగీ కూడా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ అంతటిని డ్రైన్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. సో దాన్ని కూడా పక్కన తీసి పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోండి. అన్ని ఒకేసారి వేసేయండి, ఒక్కొక్కటి వేయని అవసరం లేదు. అన్ని ఒకేసారి వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. అవి ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. పచ్చిమిరపకాయల కంటే కారం వేస్తేనే బాగుంటుందండి. లేదు మీకు పచ్చిమిరపకాయలు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు మనకి 2 ప్యాకెట్స్ మనం మసాలా మ్యాగీ ఉంది కదండి, మ్యాగీ మసాలా ఉంది కదండి, వాటిలో 1 ప్యాకెట్ ఇప్పుడు వేసుకోండి. కొంచెం ఈ వెజిటబుల్స్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసేకండి. సో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి అయిపోయాక మనం ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఎగ్ బుజీ, వాటిని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి డ్రైన్ చేసిన మ్యాగీ కూడా వేసుకోండి. మ్యాగీ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం ఒక మసాలా ప్యాకెట్ ఆల్రెడీ వెజిటబుల్స్లో వేసేసాం. ఇంకొక మసాలా ప్యాకెట్ ఉంది కదండి, దాన్ని కూడా ఈ మ్యాగీ పైన మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు అవి మళ్ళీ మ్యాగీ స్ప్లిట్ అవ్వకుండా నెమ్మదిగా కింద నుంచి పై వరకు కలుపుకుంటూ, అంటే వెజిటబుల్స్ మసాలా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా నెమ్మదిగా కలపాలి. మనం ఫాస్ట్గా కలిపేస్తే మొత్తం మ్యాగీ అంతా స్ప్లిట్ అయిపోతుందండి. అందుకని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లెమన్ వేసుకోవాలండి. తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న తాలింపు కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఇక్కడ బటర్ యూజ్ చేయండి. బటర్ అనేది గార్లిక్ బటర్ అయితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి. లేదంటే నార్మల్ బటర్ యూజ్ చేసి దాంట్లోకి గార్లిక్ అనేది సన్నగా తరిగి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే నాకైతే దాంట్లో ఫ్రై చేసిన కొత్తిమీర ఇష్టం కాబట్టి నేను వేసా, లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ బాగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే మ్యాగీలో వీటిని గార్నిష్ లాగా పైన వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలపాలి. మొత్తం పైనుంచి కిందకి కలిపి తింటే ఫ్లేవర్ అండి, అసలు గార్లిక్ కానీ ఆ బటర్ కానీ ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.